శివపురాణము 3వ రోజు. గురువైన రత్నాకరుడు తన శిష్యులైన కృష్ణశర్మ, నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఈ విధంగా వివరిస్తున్నాడు. గుణనిధి. నాయనలారా, తెలిసి కాని తెలియక గాని పరమేశ్వరుని ఆరాధించినట్లయితే ఆ భక్తులను ఈశ్వరుడు చల్లగా చూస్తాడు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను, వినండి అంటూ రత్నాకరుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలంలో కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వేదాంగ విదుడు, శాస్త్రవేత్త, పరమనిష్టా గరిష్ఠుడు. రాజాదరణతో పాటు ప్రజల మన్నలను కూడా పొందాడు. సదాచార సంపన్నుడని పేరు తెచ్చుకున్నాడు. అతని భార్య సోమిదమ్మ, భర్తకు తగిన భార్య. వీరి కుమారుడు గుణనిధి. ఒకడే కుమారుడు కావడం చేత అతన్ని అల్లారు ముద్దుగా పెంచారు. పిల్లవాడికి 7వ ఏడు రాగానే ఉపనయనం కూడా చేశారు. విద్యాభ్యాసానికి పంపారు. కాని అతడు చదువు సంధ్యలు మాని సోమరి అయి చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు. ఈ విషయం తెలిసినా ఒక్కగానొక్క కొడుకు కావడం చేత తల్లి గారాబం చేస్తూ ఉండేది. దండించేది మాత్రం కాదు. రాజుగారి కొలువు, పండిత చర్చలతోనే తండ్రికి కాలం సరిపోయేది. కుమారుడి గురించి పట్టించుకునేవాడు కాదు. గుణనిధి క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు. అతనితో పాటు అతని చెడు అలవాట్లు కూడా పెరిగిపోయాయి. దుర్జన సాంగత్యము, మద్యపానము, జూదము వంటి వ్యసనాలు అలవడ్డాయి. రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడో ఇంటికి వచ్చి అన్నం తినిపోయేవాడు. ఒకవేళ ఎప్పుడైనా తండ్రి కుమారుడు గురించి అడిగితే వేదాధ్యయనంలో తీరిక లేకుండా ఉన్నాడు అని చెప్పేది తల్లి. కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు కంటతడి పెట్టుకునేది తల్లి. చెడు తిరుగుళ్ళు మాని చదువుకోమని చెప్పేది. కాని అతడు వినేవాడు కాదు. కాని పుత్ర ప్రేమతో అతడు అడిగినంత డబ్బిచ్చి పంపించేది తల్లి. ఈ రకంగా తల్లికి తెలిసి కొంత, తెలియకుండా కొంత తీసుకువెళ్లి జూదమాడేవాడు గుణనిధి. ఈ రకంగా కొంతకాలం గడిచింది. ఒకనాడు గుణనిధి తల్లిని డబ్బిమ్మమని అడిగాడు. అతడు అడిగినంత ఆమె ఇవ్వలేకపోయింది. ఆ కారణంగా తల్లికి తెలియకుండా లోపల పెట్టెలో ఉన్న వజ్రపు ఉంగరాన్ని తీసుకుపోయాడు గుణనిధి. గుణనిధి ఆ ఉంగరాన్ని జూదంలో ఓడిపోయాడు. గెలిచినవాడు ఆ ఉంగరాన్ని తీసుకుని రాజవీధిలో పోతూ ఉండగా యజ్ఞదత్తుడు చూశాడు. తన ఉంగరం ఇతని చేతికి ఎలా వచ్చింది అనుకుని వెంటనే అతన్ని నిలవరించి, ఈ ఉంగరం నీకెక్కడిది, ఎవరిచ్చారు, నిజం చెప్పకపోతే రాజు ఆస్థానానికి తీసుకుపోతాను అన్నాడు. ఆ మాటలకు భయపడ్డ జూదరి నిజం చెప్పేశాడు. అతడి మాటలు వినగానే స్థానములా చలనరహితుడైపోయాడు యజ్ఞదత్తుడు. అతనికి ఇవ్వవలసిన బాకీ చెల్లించి ఆ ఉంగరాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. భర్త ఇంటికి రాగానే కాళ్లకు నీళ్ళిచ్చింది భార్య. యజ్ఞదత్తుడు హతాశుడై నేలమీద కూలబడ్డాడు. అతడి కళ్ళు బైర్లు కమ్మాయి. భార్య అతని కాళ్ళు కడిగి, నాదా, మీ విచారానికి కారణం ఏమిటి అని అడిగింది. అప్పుడు యజ్ఞదత్తుడు కొద్దిగా తేరుకుని, రాజుగారు నాకు బహుకరించిన వజ్రపు ఉంగరం ఏది అన్నాడు. ఓస్, దానికోసమేనా ఇంత ఇది? ఆ ఉంగరం లోపల పెట్టెలో భద్రంగా ఉంది అంది సోమిదమ్మ. ఒకసారి దాన్ని తీసుకురా అన్నాడు యజ్ఞదత్తుడు. ముందు స్నానం చేసి భోజనం చెయ్యండి, ఆ ఉంగరం ఎక్కడికి పోదు, లేవండి అంటూ మాట తప్పించడానికి ప్రయత్నించింది భార్య. దానికి కోపగించిన యజ్ఞదత్తుడు, ఓసి పాపిష్టిదానా, నిజం చెప్పు, నీ కొడుకు వేదమంత్రాలు వల్లిస్తున్నాడా? అసలు గురువు దగ్గరికి వెళ్తున్నాడా? స్నానం, సంధ్యావందనం, జపం, అగ్నిహోత్రం ఈ మాటలైనా వాడికి తెలుసా? నీ మాటలు నిజమని ఇంతకాలం నమ్మాను. నీ మూలంగా ఈ రోజున నా పరువు ప్రతిష్టలు పూర్తిగా పోయాయి. ఎంత పనిచేశావు అంటూ గద్దించాడు. భార్య మారు మాట్లాడలేదు, కంటతడి పెట్టింది. ఈ విషయం గుణనిధికి తెలిసింది. ఇంటికి వెళ్లే ధైర్యం చాలలేదు. ఏం చెయ్యాలో తెలియక ఊరు వదిలి పారిపోయాడు.
ఉన్నప్పుడు తినడం, లేనప్పుడు పస్తు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి ఇలా ఆలోచిస్తూ ఒక గ్రామం చేరాడు. ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది. ఎక్కడికి వెళ్లాలో తెలియని గుణనిధి శివాలయంలోకి వెళ్ళాడు. ఆ రోజు శివరాత్రి. ఆ రాత్రంతా భక్తులు అక్కడ చేరి భజనలు చేస్తున్నారు. గత 2 రోజులుగా భోజనం చెయ్యలేదు గుణనిధి. నీరసించిపోతుంది శరీరం తూలిపోతుంది. నిద్రపోదామంటే అంతా భజన గోలగా ఉంది. ఇంతలో భక్తుల పూజలు పూర్తయ్యాయి. భగవంతుడికి నివేదనలు చేశారు. వారంతా ఆ రోజు ఉపవాసం ఉన్నారు కాబట్టి ఆ ప్రసాదము ఎవరూ తినలేదు. తెల్లవారబోతున్నది. భక్తులు స్నాన సంధ్యలు పూర్తి చేసుకోవడానికి బయటకు వెళ్లారు. ఆలయంలో ఎవ్వరూ లేరు. దేవుని విగ్రహం దగ్గర అనేక రకాలైన తినుబండారాలు, గుమగుమల వాసనలు. ఆకలి బాధతో అలమటిస్తున్న గుణనిధికి శివుడి అనుగ్రహం లభించినట్లనిపించింది. మెల్లగా లేచి గర్భాలయంలోకి ప్రవేశించాడు. అక్కడ దీపారాధన కొండెక్కింది. పైనున్న బట్ట చింపి నూనెలో ముంచి వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాదమున్న పాత్రలు చేతిలోకి తీసుకున్నాడు. ఇంతలో బయట ఎవరో వస్తున్నా అలికిడి అయ్యింది. వాళ్లు వచ్చి తన్ని అడ్డగిస్తారేమో అని భయపడి పారిపోబోయాడు. అతన్ని చూసిన భక్తులు దొంగ దొంగ అని అరిచి పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ కంగారులో గర్భగుడి బయటకు వచ్చి అక్కడ ఉన్న నందీశ్వరుడి మీద పడ్డాడు. తలకు బలమైన గాయమైంది. స్పృహ కోల్పోయి కొద్ది క్షణాలలోనే మరణించాడు. గుణనిధి ప్రాణాలు తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. అతని కోసం శివభటులు కూడా వచ్చారు. ఇతడు పాపి, జూదరి, దొంగ కాబట్టి యమలోకానికి రావాలి అన్నారు యమకింకరులు. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు. రాత్రంతా జాగరణ చేశాడు. పైగా తెల్లవారకుండానే ప్రాణాలు కూడా వదిలాడు కాబట్టి కైలాసానికి రావాలి అన్నారు శివభటులు. ఈ రకంగా వీరి మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉండగా ఆకాశం నుండి దివ్య విమానం ఒకటి వచ్చింది. అప్పుడు శివదూతలు, ఓ యమభటులారా, లోకంలో ఎవరైనా సరే తెలిసి కాని తెలియక కాని శివరాత్రి రోజు ఉపవాసముండి జాగరణ చేసినట్లయితే వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఇతడు ఆ 2 పనులు చేశాడు. పైపెచ్చు శివరాత్రి రోజున మరణించాడు కాబట్టి ఇతడికి శాశ్వతంగా కైలాసంలో ఉండే యోగ్యత లభించింది. అందుచేత గుణనిధిని కైలాసానికి తీసుకుపోతున్నాము అంటూ అతన్ని దివ్య విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుపోయారు. గుణనిధి కైలాసంలో చాలా కాలముండి తరువాత కళింగ దేశపు రాజకుమారుడిగా జన్మించాడు. తండ్రి తరువాత ఇతడే రాజయ్యాడు. ఇతని పేరు ఆరిందముడు. ఇతడు గొప్ప శివభక్తుడు. శివాలయాలు కట్టించాడు. యజ్ఞయాగాలు చేశాడు. పండితులకు అగ్రహారాలు దానం చేశాడు. శివకేశవులకు భేదం లేదు అని ప్రచారం చేశాడు. నిత్యం అన్నదానం చేశాడు. చివరకు అవసాన కాలంలో అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ప్రాణాలు వదిలాడు. బ్రహ్మ మానసపుత్రుడు పులస్త్యుడు. అతని కుమారుడు విశ్రువు. విశ్రువు భరద్వాజుని కుమార్తె దేవవర్ణిని వివాహం చేసుకున్నాడు. ఆరిందముడు మరణించిన తర్వాత స్వర్గ సుఖాలను అనుభవించి దేవవర్ణి గర్భాన వైశ్రావణుడిగా జన్మించాడు. ఇతనే కుబేరుడు. కుబేరుని అందచందాలు, బల పరాక్రమాలు చూసి ముచ్చటపడి పాతాళ లోకంలో ఉన్న సుమతి తన కుమార్తె కైకసిని పిలిచి, నువ్వు ఏ రకంగా అయినా సరే విశ్రువును వివాహమాడి అతని వల్ల కుబేరుడు వంటి కుమారుణ్ణి కనాలి అన్నాడు. తండ్రి మాటను శిరసావహించి కైకసి విశ్రువు వద్దకు వెళ్ళింది. ఆమె మనోభీష్టాన్ని గ్రహించిన మహర్షి ఆమె కోర్కెను మన్నించాడు. అది అసుర సంధ్య కావడం చేత ఆమెకు రాక్షసులు జన్మించారు. వారే రావణ కుంభకర్ణులు. కుబేరుడు శివుడి గురించి తపస్సు చేసి వరాన్ని పొందాడు. విశ్వకర్మ లంకా నగరాన్ని నిర్మించి కుబేరుడికిచ్చాడు. రావణుడు కుబేరుణ్ణి ఓడించి లంకా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కుబేరుడు కాశీనగరం చేరి అన్న పానీయాలు విసర్జించి శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు.
అతని తపస్సుకు మెచ్చి శివుడు అలకాపురి పట్టణాన్ని ఇచ్చాడు. అందులో చైత్రరథము అనే మనోహరమైన ఉద్యానవనాన్ని నిర్మించాడు. కుబేరుణ్ణి యక్షులకు నాయకుడిగా చేశాడు. నవనిధులకు అధిపతిగా చేశాడు మహాశివుడు. ఈ రకంగా గుణనిధి చెడ్డ పనులు చేసినప్పటికీ ఈశ్వరానుగ్రహం వల్ల కుబేరుడయ్యాడు అంటూ వివరించాడు గురువైన రత్నాకరుడు. శివపురాణము 3వ రోజు పారాయణం సంపూర్ణం.